అలాగే కమలానంద భారతి స్వామివారిని ఎంతో మహానుభావులు వారు. కమలానంద భారతి వారు భువనేశ్వరి పీఠానికి పీఠాధిపతులు. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 కమలానంద భారతి మహాస్వామి వారు ఆధ్యాత్మిక బోధన ఎంతో విశేషంగా చేస్తారు. హిందూ ధర్మం కోసం, దేవాలయాల కోసం వారు ఎంతో విశేషమైన కృషి చేస్తారు. ఆ స్వామివారు, బాలస్వామి, మీరు ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేస్తారు అని అడిగారు. లేదు స్వామి, మేము చేయటానికి కాదు, ఎవరు చేస్తే వాళ్ళ చేత చేయించడానికి మేము వస్తున్నాము, ఇలా ఇలా చేయాలని మేము చెప్తున్నామని చెప్పని శాస్త్రాన్ని అనుసరించి మేము ప్రయాణం చేస్తున్నామని ఆ క్రియా విధానం అంతా కూడా స్వామివారు మమ్మల్ని అడగ్గా మేము విషయాన్ని తెలియపరిచాం. అయ్యా, మీరు పెద్దలు, పూజ్యులు, మాలో ఎంతో జ్ఞానం మాలో ఉన్నది కన్నా మీకు విశేషమైన జ్ఞానం అధికంగా ఉంది. వయసులో కూడా మీరు పెద్దవారు, అనుభవంలో పెద్దవారు, జ్ఞానంలో కూడా పెద్దవారు కాబట్టి మీరు ఏది చెప్తే దాన్ని అనుసరించి ప్రయాణం చేస్తామని కమలానంద భారతి స్వామివారితో విషయాన్ని మేము తెలియపరిచాము. అప్పుడు స్వామివారు, మీరు శాస్త్రాన్ని అనుసరించి వెళ్తున్నారు, శాస్త్ర ప్రకారమే ఈ కార్యక్రమం చేస్తున్నారు, మాకు అర్థమైంది, కావున ఈ కార్యక్రమాలన్నీ చక్కగా చేయండి అని కమలానంద భారతి స్వామివారు చెప్పారు. అప్పుడు వాసుదేవానందగిరి స్వామివారు, స్కందదేవానందగిరి స్వామివారు, అలాగే శివస్వామి వారు, శివ చైతన్య మాతాజీ వారు, ఇట్లా అనేక మంది సాధు మహాత్ములందరూ కూడా విశేషంగా వచ్చారు. వారందరి సమక్షంలోనే కార్యక్రమం చేయాలనుకున్నాం. అప్పుడు వాసవి పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి అయిన స్వామి కృష్ణానందపురి వారికి బాలస్వామి అంటే ఎంతో ప్రియం, వీరే ముఖ్య శిష్యులు, వీరి ద్వారా స్వామివారి కార్యక్రమం చేయాలి అన్నారు. సరే, సంతోషం. అది పెద్దలు, భగవతి వాసవి గురువుల యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటే అలానే జరుగుతుంది. కానీ వయసులో నేను చిన్నవాడిని, మీరందరూ కూడా పెద్దవాళ్ళు కాబట్టి అది మీరు చేస్తే ఎవరన్నా బాగుంటుందని మేము తెలియపరిచాము. ఆ సమయంలో మహాత్ములందరూ అన్నారు, ఇక్కడ వయసు సంబంధం లేదు బాలస్వామి, నువ్వు కూడా పెద్దవాడివే జ్ఞానంలో, దాంట్లో ఆలోచన లేదు, ఇక్కడ జ్ఞానం ప్రధానమైంది, అలాగే గురువు గారికి శిష్యుడే ప్రధానమైనవాడు. తండ్రి ఎంత గొప్పవాడైనా, కొడుకు కుమారుడు ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా కానీ తండ్రి గారు కాలం చేస్తే పున్నామ నరకం నుండి రక్షించేవాడు కుమారుడే. అలాగే ఆ కుమారునికి వయసుతో సంబంధం లేదు. ఇలా గురువులు బ్రహ్మలీనమైనప్పుడు వారి శిష్యులు ఎవరైతే ఉన్నారో వారి కార్యక్రమం వారే చేయాలి, అదే ప్రధానమైంది అన్నారు. వారికి ప్రధానంగా ఉన్న శిష్యులే మేము. మరి ఆ భాగ్యము, ఆ అదృష్టం మాకు లభించిందని మేము కూడా పెద్దలు చెప్పిన విషయాన్ని శిరస వహించి స్వీకరించాము. అప్పుడు విశేషంగా స్వామివారికి 11 రుద్రాలతో ఏకాదశి రుద్రాభిషేకం, 11 రకాల నివేదనలు, అలాగే హారతి విశేష కార్యక్రమం చేసి స్వామివారి బృందావన ప్రవేశాన్ని చేయడం జరిగింది. షట్చక్ర యంత్రాలను వేసుకుంటూ వస్తూ ఒక్కొక్క ద్రవ్యాన్ని సమర్పణ చేస్తూ స్వామివారి బృందావన ప్రవేశం చేయించడం జరిగింది. ఆ తర్వాత 16వ రోజు షోడశి కార్యక్రమానికి 16 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధు మహాత్ముల్ని ఆహ్వానించి విశేషంగా యతి పూజ కార్యక్రమం చేయాలని అనుకున్నాము. అలాగే మన వాసవి శాంతిధామ అధ్యక్షులు డాక్టర్ పిఎన్ గోవిందరాజులు వారు, కమిటీ వారు కూడా బాలస్వామి వారు ఏది చెప్తే అదే చేయాలండి అని నిర్ణయించారు. ఆ నిర్ణయంలో మనం అందరం కూడా కలిసి చేద్దామండి అని చెప్పి మేము కూడా కొన్ని ద్రవ్యాలు తెనాల నుంచి తీసుకువచ్చి కొన్ని ద్రవ్యాలు వీళ్ళ చేత ఏర్పాటు చేసి మహాత్ములందరినీ కూడా ఆహ్వానించి విశేషంగా కార్యక్రమం చేశాం. ఆ సమయంలో డాక్టర్ పిఎన్ గోవిందరాజులు వారు, వాసవి పెనుగొండ క్షేత్రం శాంతిధామం అధ్యక్షులైన వారు బాలస్వామి వారి యొక్క మార్గదర్శనంలో మేము ఈ పెనుగొండ క్షేత్రంలో అనేకమైన కార్యక్రమాలు చేస్తాము, వారిని మేము ఉత్తరాధికారిగా నియమిస్తున్నామని
ఒక్కసారిగా ఆ విషయాన్ని తెలియపరిచారు. అక్కడున్న మహాత్ములు కూడా, అయ్యా, పీఠాధిపతిని నియమించడం అంటే సామాన్యమైనది కాదు, కానీ మీరు సంకల్పించారు, బాలస్వామి వారు కూడా ఒప్పుకుంటే మాకు సంతోషమే అని అన్నారు. కానీ మేము అన్నాము, స్వామివారి షోడశి కార్యక్రమం ఉంది, ఈ షోడశి కార్యక్రమం యతి పూజ కార్యక్రమం అనేయండి, తర్వాత మాట్లాడుకోవచ్చు అని చెప్పి యతి పూజా కార్యక్రమాన్ని విశేషంగా చేయించాము. 16 మంది స్వామీజీలు అనుకుంటే సుమారు 30 మంది పైగా వచ్చారు. అది మా పూర్వజన్మ సుకృతం, మా అదృష్టంగా మేము భావించాము. స్వామివారిని మా స్వహస్తాలతో బృందావన ప్రవేశాన్ని చేయించాం. మరలా షోడశి కార్యక్రమం కూడా చేసే అవకాశం మాకు రావటం కూడా మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము. అలా స్వామివారి యొక్క కార్యక్రమాలన్నీ చేసినాక మరలా మేము తిరుగు తెనాలి ప్రయాణం అయ్యాము. తెనాలి శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠాన్ని చక్కగా విశేషంగా నిర్వహణ బాధ్యతలు స్వీకరించి గతం నుంచే మేము ఆ కార్యక్రమాలు చేస్తున్నాము. సుమారు 2 దశాబ్దాల కాలం పైనుంచే విద్యాపీఠం బాధ్యతలను స్వీకరించి అనేకమైన కార్యక్రమాలు చేస్తాం. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్, అలాగే గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, ఇలా చూసుకుంటూ వెళ్తే అనేకమైన రాష్ట్రాల్లో సుమారు 16 రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని నిర్వహించాము శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం ద్వారా. అలా తెనాలి మఠం బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అవి స్వీకరించాం కాబట్టి ఆ బాధ్యతల్ని మనం చక్కగా నిర్వహించాలి. ఆ కార్యక్రమాలన్నీ కూడా మనకి గురువులు, పెద్దలు అందరూ భగవంతుడితో సహా అందరు ఇచ్చారు కాబట్టి మనము ధర్మంగా చేయాలి అంటే మనం ఒకటే పీఠం తీసుకొని చేయాలని మేము దాన్ని చేస్తున్నాము. బెంగళూరు నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా కమిటీ సభ్యులు వచ్చేయడంగా మాకు అవకాశం లేదండి, తెనాలి మఠాన్ని చూసుకోవాలి, తెనాలిలో భక్తులు కూడా మేము రావాలంటే ఒప్పుకోవాలి అని చెప్పాము. కానీ సమయం లేదండి, మీరు రావాలి చేయాలన్నారు, కష్టమని చెప్పాము. ఒక 6 మాసాలు గడువు తీసుకోవడం జరిగింది.